మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు మరొకసారి శుభములు వందనాలు తెలియపరుస్తున్నా. దేవుని మహాకృపను బట్టి ఈ దినమున 10 నిమిషాలు దేవుని యొక్క సన్నిధానంలో ధ్యానించేటువంటి మహాకృప ఇచ్చినందుకే దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో చదవబడినటువంటి వాక్య భాగం లూకా సువార్త 26వ అధ్యాయం నుండి 38వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం. 9 గంటలకు ముగించాలి కనుక అదే 10 నిమిషాలు ఉంది. నేను 5 నిమిషాలు చెప్తాను. 5 నిమిషాలు ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదంతో మనకు సెలవు తీసుకోవాలి. ఆ లేఖనంలో నుండి నేను విస్తరించి మాట్లాడను, కానీ ఆ లేఖనము ఏమి తెలియపరుస్తుందో అది మాత్రమే చెప్తాను. మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. గబ్రియల్ దూత ప్రత్యక్షమై తను ఏర్పాటు చేసుకున్నటువంటి మరియమ్మతో మాట్లాడుతున్నటువంటి మాటలు, మరియమ్మకి ఇస్తున్నటువంటి వర్తమానం, మరియమ్మకు ఇస్తూ ఉన్నటువంటి వర్తమానం. ఈ దూత అంతకుముందు జకరియకు ఈ వర్తమానం అందించింది. ఆ తర్వాత గొర్రెల కాపరికి వర్తమానం అందించింది. తదుపరి అంటే మరియమ్మకి ఇచ్చి మరియమ్మ యేసుక్రీస్తు జన్మించిన తర్వాత గొర్రెల కాపర్లకు వర్తమానం అందించింది. జకరియకు వర్తమానం అందించిన తర్వాత తను ఏర్పాటు చేసుకున్న దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్న కన్య అయినటువంటి మరియమ్మకు ఈ దూత వర్తమానము మనం ఒకసారి గమనిస్తే ఆమె ఏమంటుందంటే, ఆ దూత చూడండి 28వ వచనంలో ఆమె అంటున్నటువంటి మాట, వచ్చినటువంటి దూత, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. మొట్టమొదటిగా ఆమె చెప్పినటువంటి వర్తమానంలో ఆ దేవుని యొక్క దూత మరియతో చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, నీకు తోడై ఉన్నాడు, ప్రభు నీకు తోడై ఉన్నాడు. అంటే ఒక అభయాన్ని, ఒక అభయమును అక్కడ దేవుని దూత మరియమ్మతో చెప్తున్నటువంటి మాటను మనము ఆ 28వ వచనంలో చూస్తాం. తర్వాత 29-30 వచనాలు కలిసి ఉంటాయి. కలిసినప్పుడు ఒకటి అంటుంది, మరియా భయపడకుము, మరియా భయపడకుము. ఇది ఏమిటంటే ఆందోళన. వాస్తవంగా దేవుడు నీకు తోడై ఉన్నాడు అని అంటే ధైర్యం వహించాలి, కానీ భయపడాల్సినటువంటి పని లేదు. అయితే మరియమ్మ భయపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే, గత దినాల్లో మనము ధ్యానం చేసిన రీతిగా అంతకుముందు మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి 400 సంవత్సరాలు దేవుని యొక్క ప్రత్యక్షత లేదు, దేవుని వెలుగు లేదు, దేవుని యొక్క స్వరము లేదు. ఒకసారిగా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క దూత ప్రత్యక్షత కలిగింది కనుక మరియమ్మ అప్పుడు భయపడటం మనం చూస్తాం. కాబట్టి భయపడినటువంటి వారిని ధైర్యపరిచేటువంటి వర్తమానము. మొట్టమొదటిగా అభయం, దేవుడు నీకు తోడై ఉన్నాడు. రెండవది ధైర్యం, భయపడకు, ఎందుకంటే నీవు భయపడవలసినటువంటి పని కాదు, ఇది నీకు ఇవ్వబడినటువంటి వర్తమానము ఒక శ్రేష్టమైనది అని చెప్తూ 30వ వచనంలో, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, దేవుని వలన నీవు కృప పొందితివి. మరియమ్మకి ఇస్తున్నటువంటి మరొక వర్తమానం ఏమిటంటే, నీవు ధన్యకరమైనటువంటి పరిస్థితిలోనికి రాబోతున్నావు, ధన్యకరమైనటువంటి ఒక మంచి అవకాశాన్ని నువ్వు పొందుకోబోతున్నావు అనేటువంటి సత్యమును అక్కడ దేవుని యొక్క దూత
ఆమెకు తెలియపరచడం మనం చూస్తాం. ఇప్పుడు అదే 31వ వచనంలో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని, నీవు గర్భము ధరించి, ఈ వర్తమానం ఏంటంటే ఆశ్చర్యకరమైనటువంటి వర్తమానం. నేను గర్భం ధరించడం ఏంటి? భయపడద్దన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, కృపను అనుగ్రహిస్తా అన్నాడు. ఒక్కసారిగా తేరుకోలేనటువంటి పరిస్థితి, ఆశ్చర్యకరమైనటువంటి సందేశము, ఆశ్చర్యకరమైనటువంటి వర్తమానము అక్కడ దేవుని యొక్క దూత ఆయనకు తెలియపరుస్తుంది. ఆశ్చర్యకరమైనటువంటి వర్తమానం ఏమిటంటే, నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు. యేసు అనే పేరు ఒక అద్భుతమైనటువంటి వర్తమానం. ఈ మాట అభయమిచ్చాడు, ధైర్యం ఇచ్చాడు, ధన్యకరమైనటువంటి జీవితం అని చెప్పాడు. ఆశ్చర్యకరమైనటువంటి సందేశాన్ని ఆమెకు తెలియపరిచి ఆయన చెప్తున్నటువంటి ఆ దూత చెప్తున్నటువంటి ఒక అద్భుతకరమైనటువంటి సందేశం ఏమిటంటే, ఆయనకు యేసు అనే పేరు. యేసు అనగా రక్షకుడు. మీరు ఎదురు చూస్తున్నారే, మీరు ఒక రక్షకుడు జన్మిస్తాడని, వారి పాపముల నుండి ఆయన విమోచిస్తాడని, మీ యొక్క కష్టములు బాధల నుండి ఆయన రక్షిస్తాడని ఎవరి కొరకైతే పాత నిబంధనలో భక్తులు ప్రవచించారో ఆ వ్యక్తికి నువ్వు జన్మ ఇవ్వబోతున్నావు. అది అక్కడ అద్భుతమైనటువంటి సందేశము. ఈ అద్భుతమైనటువంటి సందేశం ఎందుకంటే, అది ఆ యేసు అనేటువంటి వ్యక్తి ప్రతి వ్యక్తి యొక్క పాపముల నిమిత్తమై వారి యొక్క పాపములను పరిహరించడం నిమిత్తమై ఆయన ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఆ యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తము చిందించింది, పాప విమోచన లేదు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నామంటే, మనము పాపులుగా చచ్చినటువంటి వారమైన దుస్థితిలో మనం ఉన్నప్పుడు మనకు ఆ యేసు రక్తము జీవాన్ని ఇస్తుంది అనే ఒక అద్భుతమైనటువంటి వర్తమానము అక్కడ మరియకు దేవుని యొక్క దూత తెలియపరచడం మనం చూస్తున్నాం. అభయము ఇచ్చింది, ధైర్యం ఇచ్చింది. అమ్మ, నువ్వు ధన్యకరమైనటువంటి స్థితిలోనికి రాబోతున్నావు అని చెప్పినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చెప్పిన అందులో ఒక అద్భుతం, అదే క్రీస్తు యొక్క జనన విధానము. ఒక అద్భుతమైనటువంటి వర్తమానము చెబుతూ, అయితే మరి అయితే నేను పురుషుని ఎరగిన దాన్ని, నేను కన్యను అన్నప్పుడు ఆమెతో మరొక మాట చెప్తున్నటువంటి మాట ఏంటంటే 35వ వచనంలో, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, ఆత్మవరము అనేటువంటి మరొక సందేశాన్ని అక్కడ దూత మరియమ్మకు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ కొద్ది నిమిషాలు 5 నిమిషాల్లో నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే, పరిశుద్ధ వాక్యం మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మనకు అభయం ఇస్తాడు, దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు, దేవుడు మన జీవితాన్ని ధన్యకరమైనటువంటి జీవితముగా మారుస్తాడు. మన జీవితంలో నమ్మలేనటువంటి అంటే ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలోనికి మనల్ని నడిపించి ఒక అద్భుతమైనటువంటి ఒక నూతనమైనటువంటి క్రియ ఆయన మనం చేస్తాడు. మనలను ఆత్మ వరములతో నింపుతాడు. ఈ పైన ఈ 6 కావాలంటే ఆఖరి వచనం చదివా 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. ఎప్పుడు అవన్నీ జరగాలంటే నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. అంటే మరియా పరిపూర్ణంగా, సంపూర్ణంగా, నిఖచ్చితంగా దేవునికి తన జీవితాన్ని అప్పగించుకుంది. ఆ అద్భుతం అనేక మంది పాపములను నుండి రక్షించేటువంటి ఆ అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నాలో నుండి ఉద్భవించడానికి నీ దాసురాలైనటువంటి నేను పరిపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాను. అప్పుడు మాత్రమే మనకు అభయం వస్తుంది, అప్పుడు మాత్రమే
ధన్యకరమైనటువంటి జీవితం వస్తుంది. అప్పుడు మాత్రమే భయపడకు నేనున్నాననే ధైర్యము మనకు చెప్పేటువంటి వ్యక్తి మనతో ఉంటాడు. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మన జీవితంలో జరుగుతాయి. ఎప్పుడంటే మరియ వలె పరిపూర్ణంగా మనము ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు నిజమే. తర్వాత ఆ అధ్యాయంలో అనేక మందిలో ధన్యకరమైనటువంటి స్త్రీగా మనం చూస్తాం. అనేక మంది అంటే స్త్రీలందరిలో ధన్యకరమైనటువంటి ఒక ధన్యురాలుగా పిలువబడేటువంటి స్త్రీగా ఆమె మనము చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమం, ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మన జీవితంలో ఒక ఆశ్చర్యం చేయాలన్నా, దేవుడు మనకు ఒక అభయాన్ని ఇవ్వాలన్నా, ఆ అభయము ధైర్యం కావచ్చు, ధన్యకరమైనటువంటి జీవితం కావచ్చు. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మన జీవితంలో నుంచి ఉద్భవించాలన్నా, మన కుటుంబంలో నుంచి బయటికి రావాలన్నా ఒకే ఒక మార్గము, మనము ఆత్మ వరములతో నింపబడాలి. ఆ ఆత్మ వరములు కూడా మనం పొందుకోవాలంటే అన్నిటికీ మనము సంపూర్ణంగా ప్రభువుకి సమర్పించుకోవాలి. కాబట్టి మరియా ఆశీర్వదింపబడింది, ధన్యకరమైనటువంటి జీవితం జీవించింది. అట్టి ధన్యకరమైనటువంటి జీవితము, అట్టి ఆశీర్వదకరమైనటువంటి జీవితము ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాద గీతంతో సెలవు తీసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాద గీతంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి కొద్ది నిమిషాలు, ఒక గడియ నీతో గడపడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మాటల ద్వారా స్తుతించడానికి కృప చూపించాం. కొద్ది నిమిషాలు ప్రభా అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి సహాయం చేశాం. అందును బట్టి నీకు వందనాలు. ఈ ప్రాంతంలో ప్రియ కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘమును ప్రభా ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న ప్రియ బిడ్డలందరినీ మీరు మీ కృపలో భద్రపరచండి. మీకు ఈ ప్రాంతంలో ఇటు పరిచర్య జరిగించడానికి ప్రయాసపడుతున్న పెద్దవారు జాన్ సార్ని అయితేనేమి, కుమారుని అయితేనేమి, చేర్చిన సంఘాన్ని అయితేనేమి, అందరినీ కూడా మీరు దీవించండి. ఇంకా వారు ప్రభా అనేక మందిని తండ్రి ఈ స్థలంలో చేరి మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యమును దయచేయమని, మరియమ్మ వలె మమ్మల్ని మేము మీకు పరిపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు మా జీవితంలో ఆశ్చర్య కార్యం జరుగుతాయి. మా జీవితంలో మేము ఆత్మ వరాలను పొందుకోగలుగుతాం. మా జీవితంలో ప్రభా మీ ద్వారా అభయమును పొందుతాం. అట్టి కృపను మా సంఘానికి, మాకు అందరికీ మీరు దయచేయమని మమ్మల్ని మీ చేతికి సమర్పిస్తాం. త్వరలో రాడున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి మీద నెరవేరుగా. మాకు కావలసిన ఆహారం నేను మాకు దయచేయండి. మా రుణస్తుల్ని క్షమించిన ప్రకారం మాకు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేకాకి నన్ను తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం నిరంతరం నావుతాం. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏకదేవుడు సదా మనందరికీ తోడు నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం వర్షింపచేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాక్యము. వందనాలు.